గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. వెల్కమ్ టు వాల్యూ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్. ఈ రోజు వీడియోలో అయితే గనక కంప్లీట్గా మీకు వర్చువల్ బాక్స్ గురించి నేర్చుకుందాం. వర్చువల్ బాక్స్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నెట్లోంచి, ప్లస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఆ వర్చువల్ బాక్స్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలనేది క్లియర్గా చూపిస్తాను. వర్చువల్ బాక్స్ అంటే ఏం లేదండి, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఒకేసారి రన్ చేసుకోవడానికి యూజ్ చేసే అప్లికేషనే ఈ వర్చువల్ బాక్స్. నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఒకే హార్డ్ డిస్క్లో 2 ఓఎస్లు ఇన్స్టాల్ చేస్తాం. ఒకటి సి పార్టీషన్, 2 డి పార్టీషన్. సి పార్టీషన్లో విండోస్ 7, డి పార్టీషన్లో విండోస్ 10 ఇన్స్టాల్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే మనం సిస్టమ్ రీస్టార్ట్ చేసిన తర్వాత 2 ఓఎస్లు చూపిస్తాయి. మీరు ఏ ఓఎస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఓఎస్ మాత్రమే ఓపెన్ అవుతుంది. అంటే ఓపెన్ అయ్యేది మాత్రం ఒకటే, ఒకేసారి 2 మాత్రం ఓపెన్ అవ్వవు. మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ 2 చూపిస్తే ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నాకు అలా కాదు, ఒకేసారి 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఓపెన్ అవ్వాలి. అలా ఓపెన్ అవ్వాలి అంటే పాజిబిలిటీ అనేది లేదనేం లేదు, ఉంది. అలా ఓపెన్ అవ్వడం కోసం తయారు చేసిన ఈ సాఫ్ట్వేరే వర్చువల్ బాక్స్. ఒరాకిల్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఈ వర్చువల్ బాక్స్ లోపల మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ని కనుక ఇన్స్టాల్ చేసుకుంటే, ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే 2 ఓఎస్లు మనం ప్యారలల్గా ఒకేసారి ఓపెన్ చేసేది. సో ఫస్ట్ అసలు వర్చువల్ బాక్స్ని ఎలా డౌన్లోడ్ చేయాలనేది చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ జనరల్గా మీరు గూగుల్కి వెళ్ళండి. సో గూగుల్లో ఇక్కడ మీరు వర్చువల్ బాక్స్ అని టైప్ చేయండి, లేదంటే కనుకోండి. సో వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మనకు డైరెక్ట్గా ఒరాకిల్ కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, వర్చువల్ బాక్స్ వెబ్సైట్ నుంచి. ఇదిగోండి, విండోస్కు సంబంధించిన అది, మ్యాక్కు సంబంధించింది, లైనెక్స్ దేని దానికి సపరేట్గానే ఉన్నాయి ఇవన్నీ కూడా. అంటే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసేది విండోస్లో చేయాలనుకుంటున్నా. నా దగ్గర ఉన్న ఓఎస్ విండోస్ కాబట్టి నేను విండోస్ ప్లాట్ఫామ్ సంబంధించిన వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి సేవ్ యాస్. ఏ విధంగా అయినా మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే గనక ఒకటి పాత్ లేదు అనుకుంటే గనక జస్ట్ గూగుల్కి వెళ్ళండి. గూగుల్లో getintoPC.com అనే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో అయితే గనక ఏ టు జెడ్ ఎనీ ఓఎస్ ఎనీ సాఫ్ట్వేర్ అవైలబిలిటీలో ఉంటుంది, ఫ్రీ అండి. సో ఫ్రీగా మీరు దీంట్లోంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఓపెన్ చేసేయండి వెబ్సైట్. ఇక్కడ మనకు సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. మీకు ఏ ఓఎస్ కావాలంటే ఆ ఓఎస్ టైప్ చేయండి, లేదా ఏ అప్లికేషన్ కావాలంటే ఆ అప్లికేషన్ టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వర్చువల్ బాక్స్ అని టైప్ చేసి ఎంటర్ కొడుతున్నాను. అప్పుడు నాకు వర్చువల్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి 2020, 19 ఇవన్నీ కూడా. జస్ట్ దాని మీద క్లిక్ చేసి వర్చువల్ బాక్స్ మీద క్లిక్ చేస్తే గనక మనకు కింద డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాడు. కిందికి రండి, ఇదిగోండి డౌన్లోడ్ ఆప్షన్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ర్యార్ ఫైల్లో వస్తుంది. ర్యార్ ఫైల్కి పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ 123. సో అయితే ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టేశాను, ఇదిగోండి. సో నా దగ్గర అయితే కనుక ఆల్రెడీ వర్చువల్ బాక్స్ అనే సాఫ్ట్వేర్ ఉంది. నేను ఆల్రెడీ దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టేసాను. ఇదిగోండి వర్చువల్ బాక్స్ ప్రజెంట్ నా దగ్గర 6 అనే వర్షన్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ వర్చువల్ బాక్స్ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ చేయాలంటే ఈ సెటప్ ఫైల్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి, మీకు ఇన్స్టలేషన్ అనేది ఓపెన్ అవుతుంది. రైట్ అండి, వచ్చిందా? సో ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వన్, నెక్స్ట్. ఏం మార్చాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏది కూడా. సో క్లిక్ నెక్స్ట్, ఎస్. ఇక్కడ చూడండి ప్రొసీడ్ అవ్వాలా వద్దని అడుగుతుంది కదా. ప్రొసీడ్ విత్ ఇన్స్టలేషన్, ఎస్ ప్రొసీడ్ అవ్వాలి, ఇన్స్టాల్. వన్స్ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కంపల్సరీగా మన దగ్గర ఓఎస్ యొక్క ఇమేజ్ ఫైల్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఆ ఓఎస్ ఇమేజ్ ఫైల్స్ ఉంటేనే మనం ఇన్స్టలేషన్ చేయగలము. ఇమేజ్ ఫైల్స్ లేకుండా చేయలేమండి. మళ్ళీ అడుగుతుంది, ఎస్.
సో ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అయింది. వన్స్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ డెస్క్టాప్ మీద ఇక్కడ ఐకాన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మనకు డెస్క్టాప్ మీద ఐకాన్ క్రియేట్ అయిందో, రైట్ చూడండి ఇక్కడ ఒరాకిల్ VM వర్చువల్ బాక్స్ ఇలా ఐకాన్ క్రియేట్ అయింది అంటే ఇన్స్టలేషన్ అనేది ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ గా అయిపోవడానికి వచ్చినట్టే. రైట్, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఫినిష్. వన్స్ వర్చువల్ బాక్స్ అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని ఓపెన్ చేయండి. ఇదిగోండి డెస్క్టాప్ మీద ఐకాన్ ఉంది కదా, ఈ డెస్క్టాప్ మీద ఐకాన్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. సో డబుల్ క్లిక్ ఇస్తే మనకు వర్చువల్ బాక్స్ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ లేదు మన దగ్గర, ఫైల్స్ తో సహా మొత్తం. రైట్, ఇలా మనకు వచ్చేస్తుందండి. సో వర్చువల్ బాక్స్ వచ్చింది, ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనం కొత్త ఓఎస్ ఇన్స్టాల్ చేయాలనుకోండి. సో మీరు ఒక కొత్త ఓఎస్ ఇన్స్టాల్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ న్యూ అనే ఆప్షన్. సో జస్ట్ న్యూ మీద నిమిషం అండి. పాత్ మిషన్ ఫోల్డరు, ఓకే. సో రైట్ అండి, ఇక్కడ మనకు ఇన్స్టాలేషన్ అనేది పాత్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇదిగోండి మనకు కీబోర్డ్ మౌస్ ఇన్స్టాల్ రెడ్ హ్యాట్ లైనెక్స్ ఎంటర్ కొడుతున్నా. వన్స్ ఇన్స్టాలేషన్ పాత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు ఇన్స్టాలేషన్ అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మీరు దీన్ని స్క్రీన్ పెద్దది చేయాలనుకుంటే కనుక ఇదిగోండి పెద్దది చేసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నది చేసుకోవచ్చు. అయితే మనకు పర్ఫెక్ట్గా ఇన్స్టాలేషన్ ఎప్పుడైతే ఫైల్స్ అన్నీ కూడా కాపీ అవుతాయో అప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ వేరే ఓఎస్ కూడా ఇన్స్టాలేషన్ అనేది రన్నింగ్ పెడదాం క్లియర్గా. కొంచెం టైం టేకింగ్ అంతే అండి, అదేం లేదు. సో ఇవన్నీ కూడా వన్ బై వన్ అన్ని నార్మల్ మనము సింగిల్ సిస్టంలో లైనెక్స్ అనేది ఎలాగైతే ఇన్స్టాల్ చేస్తామో, ఎలా ఇన్స్టాల్ చేస్తామో వర్చువల్ బాక్స్ లో కూడా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది మాత్రం సేమ్ ఉంటుంది. సో ప్రాసెస్ అయితే కనుక ఎప్పుడూ మారదండి అసలు, అది మాత్రం. ఇలా పెద్దది చేసుకుంటే బెస్ట్, నీట్ గా కనిపిస్తుంది స్క్రీన్ అంతా కూడా మనకి. రన్నింగ్ అనకొండ, ఎందుకంటే ఇక్కడ చూడండి అనకొండ అని పేరు అలా పెట్టారు, పేరు పెట్టారు. స్టార్టింగ్ కలర్ వన్ మూమెంట్.
సో ఇక్కడ ఏమొచ్చింది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగోండి కంటిన్యూ. జస్ట్ ఏం లేదండి, వచ్చిన ఆప్షన్స్ ని కరెక్ట్ గా చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే చాలు. రెడ్ హ్యాట్ లైనెక్స్ ఇదైతే కనుక 8.3 ఆల్మోస్ట్ లేటెస్ట్. కొంచెం స్లోగా అవుతుందండి. సో నో ప్రాబ్లం. ఏమొచ్చింది మనకి ఇక్కడ ఇన్స్టాలేషన్ డిస్క్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా పాత్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సిందే. అంటే హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదిగో కొద్దిగా వెయిట్ చేయాలండి. ఇక్కడ మనకి ర్యామ్ అనేది స్లో ఉంది. మనం స్టార్టింగ్ లో ర్యామ్ ఇవ్వడమే కొంచెం తక్కువ ఇచ్చాం యాక్చువల్గా అయితే కనుక. సో నో ప్రాబ్లం. సో ఇక్కడ మెయిన్ గా మీరు ఏం లేదండి, ఇదిగోండి ఈ రెడ్ కలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ రెడ్ కలర్ ఉన్నాయి, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. అంటే ఒకటి ఇక్కడ డిస్క్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఇన్స్టలేషన్ దగ్గర మనకు ఇక్కడ డిస్క్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ హార్డ్ డిస్క్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు కస్టమ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కస్టమ్ ని సెలెక్ట్ చేసి డన్ అని కొట్టండి. డన్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీరు పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవాలి. స్టాండర్డ్ పార్టీషన్ అని సెలెక్ట్ చేసి ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకు విండోస్ లో సి పార్టీషన్ ఎలాగో అలాగే రూట్ పార్టీషన్. సో నేను రూట్ పార్టీషన్ కి అయితే గనక ఒక 20 GB ఇస్తున్నాను. సో జస్ట్ 20 GB ఇస్తున్నాను రూట్ పార్టీషన్ కు. అండ్ యాడ్ మౌంట్ అంటే నాకు ఇప్పుడు ఏమైంది, రూట్ పార్టీషన్ అనేది క్రియేట్ అయింది. అలాగే నేను స్వాప్ అనే పార్టీషన్ క్రియేట్ చేస్తున్నాను. స్వాప్ అంటే గనక నథింగ్ బట్ ర్యామ్. సో దీనికి ఒక 5 GB ఇస్తున్నాను, అంటే 5000 యాడ్ మౌంట్. సో అలా రెండు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డన్ అని కొట్టండి. డన్ అని కొడితే కనుక మనకు పార్టీషన్ క్రియేట్ అవుతుంది. యాక్సెప్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ రూట్ పార్టీషన్ దగ్గర రూట్ పార్టీషన్ కూడా క్రియేట్ చేసుకోవాలి. పార్టీషన్ మీ ఇష్టం అండి, మీకు నచ్చిన పార్టీషన్ ఏదైనా పాస్వర్డ్ రూట్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు కంపల్సరీగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత చూడండి 2 times డన్ అని కొట్టాలి. డన్, మళ్ళీ ఇంకొకసారి కూడా డన్ అని కొట్టాలి ఇక్కడ. సో ఇక్కడ 2 times మీరు డన్ అని ప్రెస్ చేస్తే అయిపోయిందా. నెక్స్ట్ కిందికి వస్తే యూజర్ ని కూడా క్రియేట్ చేసుకోవాలి. సో యూజర్ నేమ్ అయితే కనుక నేను వాల్యూ అని ఇస్తున్నాను. పాస్వర్డ్ అనేది మీరు సేమ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు, లేకపోతే గనక మీరు డిఫరెంట్ పాస్వర్డ్ ఇచ్చినా పర్లేదు. రూట్ కి పాస్వర్డ్ ఇవ్వడం వేరు, అలాగే ఇక్కడ యూజర్ కి పాస్వర్డ్ రెండు సేమ్ ఇచ్చుకుంటారా డిఫరెంట్ ఇస్తారా మీ ఇష్టం. అలాగే డన్ అనే ఆప్షన్ ఉంది కదా, మీరు 2 times ప్రెస్ చేయండి. డన్ అనేది 2 times ప్రెస్ చేస్తే మనకి ఇదిగోండి. సో ఒకటి ఇక్కడ పార్టీషన్స్ క్రియేట్ చేసుకున్నాం, రూట్ కి పాస్వర్డ్ ఇచ్చాం, యూజర్ క్రియేట్ చేసుకొని బిగ్ ఇన్స్టలేషన్ మీద క్లిక్ చేస్తే చాలు, మనకు ఆటోమేటిక్ గా ఇన్స్టలేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఇది రన్నింగ్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు రెండో OS కూడా చేయాలి అనుకోండి, రెండో OS కూడా చేయాలంటే మళ్ళీ టూల్స్కి వెళ్ళండి. టూల్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు న్యూ కొట్టండి. న్యూ మీద ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఏ OS కావాలంటే ఆ OS. ఇప్పుడు విండోస్ 10. ఈసారి నేను పాత ఏం చేస్తున్నా అంటే సేమ్, సో వేరే పార్టీషన్ ఇస్తున్నాను. దేంట్లో అయితే కనుక నాకు ఫ్రీ స్పేస్ అనేది ఉంటుందో, సో హెచ్ లో అయితే కనుక ఫ్రీ స్పేస్ ఉంది,
నేను హెచ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ విండోస్ 10 ఇచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే విండోస్ 10 ఇస్తున్నానండి. క్రియేట్ అండ్ విండోస్ 10. సో విండోస్ 10 పాత్ ఇస్తున్నాను. ఫస్ట్ సెలెక్ట్ ఫోల్డర్ ఇచ్చిన తర్వాత ర్యామ్ అయితే 2 GB క్రియేట్. ఆ తర్వాత ఇక్కడ హార్డ్ డిస్క్ అయితే కనుక మీ ఇష్టం 50 GB ఎంత తీసుకున్నా ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టోరేజ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మాత్రం మీరు ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేయాలి. చూస్ ఇమేజ్ ఫైల్ సెలెక్ట్ చేసి ఓకే కొట్టేసేయండి. కొట్టిన తర్వాత స్టార్ట్ అని కొడితే చాలు. ఇప్పుడు మనకు అది ఇన్స్టాలేషన్ అనేది మళ్ళీ ఇంకొక విండో ఓపెన్ అవుతుందండి, విండోస్ 10. ఇది ఒకటి నేను చెక్ చేస్తాను. సో ఇక్కడ ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తే కనుక ఒకటి ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయింది మనకి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక మనకు చూడండి లైనక్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే అండి, నో ప్రాబ్లం, ఇది అవుతూనే ఉంటుందండి. ఓకే అండి. సో ఇక్కడైతే కనుక మొత్తం చూడండి ఫైల్స్ అన్నీ కూడా కాపీ అయిపోయినాయి. వన్స్ ఫైల్స్ కాపీ అయిన తర్వాత ఇప్పుడు రీబూట్ కొట్టేసేయండి, మనకు రీస్టార్ట్ అవుతుంది. వన్స్ ఇక్కడ రీబూట్ కొట్టిన తర్వాత రీస్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు నేను ప్యారలల్ గా ఏం చేస్తానంటే నెక్స్ట్ విండోస్ కూడా ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ప్యారలల్ గా నేను విండోస్ ఇన్స్టాలేషన్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ టూల్స్కి వెళ్ళండి. అంటే మీ దగ్గర గనక ర్యామ్ అనేది గనక కొంచెం హై ఉంటే మీరు 2 OSలు ఒకేసారి ప్యారలల్ గా చేసుకోవచ్చు. లేదు ర్యామ్ కనుక తక్కువ ఉంది అనుకోండి, మీకు ఒకవేళ 2-3 OSలు చేయాలంటే 1 by 1 కంప్లీట్ అయిన తర్వాత చేసుకోండి. మళ్ళీ న్యూకి వెళ్ళండి. ఇక్కడ న్యూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను విండోస్ 10 చేయాలనుకుంటున్నాను. సో విండోస్ 10 టైప్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ పాత్ మార్చుకుంటున్నాను. నేను పాత్ ఏం చేస్తున్నానంటే సమ్ ఏదైతే పార్టీషన్ లో స్పేస్ ఉంటుందో, నాకు ఐలో స్పేస్ ఉంది అనుకున్నాం, ఐలో విండోస్ 10 అనే ఫోల్డర్లో నేను చేసుకుంటాను. ఇదిగోండి, దాన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తది క్రియేట్ చేస్తాను. ఇక్కడ విండోస్ 10 అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. చేసి సెలెక్ట్ ఫోల్డర్ అంటే ఐ అనే పార్టీషన్ లో విండోస్ 10 అనే ఫోల్డర్ లో నాకు ఈ ఓఎస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. 2 GB ర్యామ్ ఇస్తున్నాను నేను. క్రియేట్. ఆ తర్వాత హార్డ్ డిస్క్ 50 GB ఇస్తున్నాను. మీ ఇష్టం, ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు. క్రియేట్. సో క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అని ఉంటుంది కదా, ఆ ఇమేజ్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఒక్క నిమిషం అంటే వస్తుంది. రైట్, ఇక్కడ మనం చూడండి సెట్టింగ్స్ లోకి వెళ్తే స్టోరేజ్ వచ్చింది కదా, స్టోరేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలండి. ఏమి యాడ్ చేయాలి మనం ఇక్కడ? ఇమేజ్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ ఫైల్ ఇప్పుడు నేను విండోస్ 10 కాబట్టి విండోస్ 10 2020 ఓకే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఓకే కొట్టేస్తే ఇప్పుడు నాకు స్టార్ట్ అని క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పాత్ అడుగుతుంది, సోర్స్ ఫైల్ ఎక్కడైనా ఉందా అని చెప్పి. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఒక ఓఎస్ రన్నింగ్ లో ఉందండి, అది లైనక్స్ ఓఎస్. ఇక్కడ నాకు రన్నింగ్ లో ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ నేనేం చేస్తున్నాను, స్టార్ట్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో కొద్దిగా ఈ ఓఎస్ రన్నింగ్ లో ఉన్నాయి కదా. రైట్ అండి,
ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ అయిందా? ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మన ఓఎస్ యొక్క ఇమేజ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ అని కొడితే చాలు. స్టార్ట్ అని కొట్టినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ మనకి. సో చెక్ చేసుకొని చూడండి, ఇప్పుడు నేను దీన్ని పెద్దది చేస్తున్నాను. పెద్దది చేస్తే కనుక నాకు ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ 2 ఓఎస్లు, ఒకటి లైనెక్స్ అనేది రన్నింగ్లో, ఒకటేమో లైనెక్స్ రన్నింగ్లో ఉంది, రెండవది అట్ ద సేమ్ టైం ఇక్కడ విండోస్ కూడా నాకు ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చండి మనకు ఎన్ని ఓఎస్లు రన్నింగ్లో ఉన్నాయి ఏంటి అనేది A to Z. కాకపోతే ఖచ్చితంగా ర్యామ్ అనేది మాత్రం కొంచెం ఎక్కువ, అట్లీస్ట్ మినిమం 8 GB అనేది ఉండాల్సిందే. అలా మినిమం 8 GB ర్యామ్ ఉంటేనే మనకు కొంచెం ఫాస్ట్గా ఇన్స్టాలేషన్ అనేది అవుతుంది. అదే తక్కువ సైజు ఉన్నదనుకోండి కష్టమండి. ర్యామ్ సైజు కనుక తక్కువ ఉంటే కనుక మనకు స్లోగానే అవుతుంది ఇన్స్టాలేషన్. మీరు ఇచ్చేటప్పుడు కూడా వర్చువల్ బాక్స్లో ఓఎస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ ర్యామ్ సైజ్ అనేది మాత్రం వీలైనంత, సో మినిమం 2 GB కానీ 4 GB కానీ అలా ఇస్తే చాలా బెస్ట్. నాకు ఇప్పుడు చూడండి విండోస్ 10 అనేది ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ ఇక్కడ లైనెక్స్ అనేది రన్నింగ్లో వస్తుంది మనకు. ఓకే, ఇది చూద్దాం. అయితే ఇక్కడ మనకు పార్టీషన్స్ దగ్గరికి ఇక్కడ చూడండి లాంగ్వేజ్ సేమ్ సపరేట్గా ల్యాప్టాప్లో డెస్క్టాప్లో ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేస్తామో అలాగే అవుతుందండి. నెక్స్ట్ ఇన్స్టాల్ నౌ, మళ్ళీ ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి లైనెక్స్ రన్నింగ్లో ఉంది, ఎట్ ద సేమ్ టైం విండోస్ కూడా రన్నింగ్లో ఉంది. ఇలా మనకు ఎన్ని ఓఎస్లు ఇన్స్టాల్ చేసుకుంటే అన్ని విండోస్ అనేది ఇక్కడ వస్తూనే ఉంటాయి. ఒకటి విండోస్ కావాలంటే విండోస్, లైనెక్స్, ఇంకొక ఓఎస్ ఏదైనా. ఇప్పుడు 10 కావాలంటే 10 చేసుకోండి, లైనెక్స్ చేసుకోండి, లేకపోతే 11 చేయండి, మీ ఇష్టం. కానీ ర్యామ్ మాత్రం కొంచెం ఎక్కువ సైజు ఉండాల్సిందే. ర్యామ్ ఎక్కువ సైజు ఉంటేనే మనకు ఫాస్ట్గా అవుతుంది, హ్యాంగ్ అవ్వకుండా. అంతా కంప్లీట్ అయిన తర్వాత నార్మల్ షట్ డౌన్ చేసుకోవడమేండి. జనరల్గా ఓఎస్ అనేది ఎలాగైతే షట్ డౌన్ చేస్తామో ఇక్కడ కూడా వర్చువల్ బాక్స్లో ఉండే ఓఎస్ని అలాగే షట్ డౌన్ చేసేయండి. ఆ తర్వాత వర్చువల్ బాక్స్ని క్లోజ్ చేస్తే చాలు. పైన ఇంటూ మార్క్ ఉంది కదా ఇక్కడ, ఆ ఇంటూ మార్క్ దగ్గర ఇక్కడ క్లోజ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. సో ఇదండి మనకు వర్చువల్ బాక్స్లో ఓఎస్ ఇన్స్టలేషన్. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక పెట్టండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నా, మిగతాదంతా సేమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.